నమస్తే. మనతో బీసీ నేత గణేష్ చారి గారు ఉన్నారు. నిన్న కేంద్రం బడ్జెట్ మీరు చూశారు, ప్రధానంగా మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. బీసీలకి అన్యాయం జరిగింది సార్. మాకు బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందండి. 79 సంవత్సరాల నుంచి బీసీలకు అడుగడుగున అన్యాయము. ఈ రాష్ట్ర జనాభాలో, దేశ జనాభాలో దాదాపు 60% ఉన్నామండి. 60% ఉన్న బీసీలకు అడుగడుగున అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎస్సీ ఎస్టీలకు మా సోదరులకు ఇస్తున్నారు. అదే మాదిరిగా మా జనాభా ఎంత ఉందో దాని ప్రకారం మా బడ్జెట్ పెంచాలి. అదే విధంగా మా రాజకీయంగా కూడా మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థలో రిజర్వేషన్ కావాలి. బడ్జెట్ పెంచాలి. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బర్రెనిచ్చో గురెనిచ్చో మభ్య పెడుతున్నారు తప్ప మా వాట మాకు ఇన్ని సంవత్సరాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మరి ప్రధానమంత్రిని పార్లమెంట్ ముట్టడించడానికి కూడా ముందుంటామండి. స్వయంగా బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, మరి ఎందుకు బీసీలపై చిన్న చూపు? లేకపోతే సీతకన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక బీసీ ప్రధానమంత్రి కావడం వల్ల మేము ఎంతో సంతోషపడ్డాం. ఆయన హయాంలన్నా కానీ మా జాతులు బాగుపడతాయి. మా 2556 కులాలండి భారతదేశంలో బీసీలు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీల బడ్జెట్ బీసీలకు పెంచాలి. రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ లో కూడా బీసీ మహిళలు కూడా సబ్ కోటా రిజర్వేషన్ కావాలని మీ ద్వారా కోరుతున్నామండి. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఉన్నా కూడా మీకు న్యాయం జరగలేదంటే మనకి ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే మా సమస్యలు సాల్వ్ అయితే మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇప్పటికైనా రావాలని మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. లేని ఏడలో మేము ఊరుకున్నా లేదు. ఒక బీసీ ప్రధానమంత్రి అవుతుందని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ మా ఆశలు నిరాశలు మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు జోక్యం తీసుకుని మాకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నామండి. బీసీలకు 42% చట్టబద్ధంగా వైపు కాంగ్రెస్ మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసేసినాం. బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టాలి, అది బీజేపీ చేయాలి. అక్కడ బీసీలకు 42% ఆ పని చేయలేదు. ఇప్పుడేమో ఇక్కడ బడ్జెట్ కు సంబంధించి అంటే బీజేపీ ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉందా లేదా? బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ పార్టీ మూతపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా మా వాటా మాకు కావాలని చెప్పి చెప్తున్నాము. ప్రధానమంత్రి గారు చేస్తాం అంటున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. మేము చేయని ఏడల 29 రాష్ట్రాల్లో మేము ఉద్యమం తీసుకొస్తామండి. వైపు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని పదే చెప్తున్నారు కదా. బండి సంజయ్ గారు ఒక బీసీ మంత్రి కూడా మా సమస్యలు పట్టించుకోవాలి. బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రధానమంత్రి కూడా మరి ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వని ఏడల మాత్రం మేము ఊరుకునే లేదు. మరి ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా అందరూ కలిసికట్టుగా ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని తీసుకుపోయి ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తీసుకుపోయి ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా కోరుతున్నామండి. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బడ్జెట్ అనుకోండి, 42% రిజర్వేషన్ అనుకోండి, ఈ అంశాలపై మీ ప్రణాళిక ఇంకేమైనా ఉన్నాయా భవిష్యత్తులో? ఇప్పుడు చెప్తున్నా కదా సార్, మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాం. బడ్జెట్ లో మా వాటా మాకు రాలేదని రేపు పొద్దున్నే మా అధ్యక్షులు మేము మాట్లాడి ఒక మీటింగ్ పెట్టుకొని 29 రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రులు ఇళ్లను కూడా ముట్టడింపు చేస్తాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానమంత్రి సైతం ఆయన ఆఫీస్ కానీ మరి పార్లమెంటు కానీ ముట్టడించడానికి ప్రయత్నం చేస్తామండి. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుక బీసీలపై ఎందుకు కొంత వివక్ష కొనసాగుతుందా? అంటే అధికారం ఏమో బీజేపీ కేంద్రంలో, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి 42% కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అసలు ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కనీసం అక్కడ పోని పరిస్థితి ఉంది, మీరు గమనించారా? ఇప్పుడు రెండు అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అమలు చేయడం లేదండి. 42% రిజర్వేషన్ ఇస్తామని ఇస్తలేరు. మరి వీళ్ళు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తలేరు. మరి ప్రతిపక్షం ఉన్న టిఆర్ఎస్ వారు కూడా మాట్లాడుతున్నారు. చిన్న విషయాలు ఆయన చేసే దాని పొరపాట్లన్నీ మీరు గిర్నాలు చేశారు. బీసీ రిజర్వేషన్ చేయొచ్చు కదండి. కేసీఆర్ గారు కూడా లేదు, ఎక్కడ చేయలేదండి. వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే పొద్దున వాళ్ళ పార్టీ అధికారంలో రానికి ముందుంటారు. లేకపోతే మాత్రం వాళ్ళు ఏ విధంగా అయినా ఆ విధంగా జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఎవరికి మీరు వార్నింగ్ ఇస్తున్నారు, లేకపోతే ఎవరికి మీరు చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికే లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము కాంగ్రెస్ ప్రభుత్వం అడిగేవారు అడగాలండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు ఇవ్వాలండి. ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక్కడ తీసుకురావాలి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావాలి. ఇవి వాళ్ళ పని వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయని మా పని మేము చేస్తామండి. ఖచ్చితంగా నిలదీస్తాం. థ్యాంక్ యూ.